అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థి నాయకులు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపక విద్యార్థి జేఏసీ సీనియర్ నాయకులైనటువంటి విద్యార్థి మిత్రులు, అదేవిధంగా అన్న మందాల భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా స్టాలిన్ అన్న గారికి, వీరస్వామి అన్న గారికి, అదేవిధంగా పేరు పేరున మిగతా విద్యార్థి మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో ఏదైతే ప్రత్యేక తెలంగాణ సాధనలో మనం రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఎందరో విద్యార్థి నాయకులు, ఎందరో విద్యార్థులు కూడా అమరులైన విషయం అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా ఏదైతే పోరాడి విద్యార్థి త్యాగ ఫలితంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 తర్వాత కూడా ఏదైతే విద్యార్థి జేఏసీ తరఫున ఉన్నట్టు విద్యార్థి నాయకులు అందరూ కూడా గత ప్రభుత్వానికి కూడా విద్యార్థి సమస్యల మీద, తెలంగాణ విద్యార్థుల మీద కేసు పోయి జైలు పాలేటువంటి వారికి కూడా అప్పుడు ఉచితంగా ఎటువంటి సూరిటీ లేకుండా కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు కూడా కొంతమేరకు ప్రయత్నం జరిగింది. కానీ కొందరికి కేవలం విద్యార్థి నాయకులకు పదవులు రాగానే ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు కంచాల బద్రి నాయకత్వంలో, అన్నగారి నాయకత్వంలో గత 10 ఏళ్ళు కూడా వెనకబడిపోయి ఇప్పుడు మరి ఒక మాలుగా ఆలోచించడం చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో విద్యార్థి ఉద్యమకారులు అందరూ కూడా కేసులు ఎత్తేస్తామని, అదేవిధంగా విద్యార్థి ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఏదైతే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో దాన్ని చూడా తప్పకుండా పాటించాలని విద్యార్థి తరఫున, విద్యార్థి నాయకుల తరఫున, తెలంగాణ లోకం ప్రజల తరఫున అందరూ కూడా పేరున వారి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజాపాలనని ఒకటి గ్రామాలలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఏదైతే పోరాడి అమరులై జైలు పాలై కేసులైనరో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏదైతే కేసుల పాలయ్యారో వారికి కూడా వాళ్ళ ఒక కాలంలో పొందపరచడం జరిగింది. అది ప్రభుత్వం కూడా ఎంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఎంతమంది తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు అనే విషయాన్ని కూడా వారి దృష్టిలో ఉన్నది. కాబట్టి అటువంటి ఒక అవకాశాలను కూడా ప్రభుత్వం కూడా మరోమారు ఆలోచించి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఏదైతే విద్యార్థి ఉద్యమ నాయకులు 2014 బిఫోర్ కూడా ఏదైతే విద్యార్థి ఉద్యమంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో, విద్యార్థి సారథ్యంలో కూడా ఒక పార్టీ పెట్టి మనం ఎన్నికలలో కూడా పోటీ చేయాలనే ఉద్దేశం కూడా చాలామంది విద్యార్థి ఉద్యమ నాయకులు ఆ రోజు చర్చకు వచ్చినది. మళ్ళీ ఆరోగ్య కారణం వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల మళ్ళీ ఆ యొక్క మాటను వెనక తీసుకొని ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడి అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చి మనం రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మలేష విద్యార్థి ఉద్యమ నాయకులు అందరూ కూడా మళ్ళీ రాబోయే ఎన్నికలలో కానీ ఇప్పుడు కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఈ విద్యార్థి నాయకులకు కానీ ఉద్యమకారులకు కానీ కేసులు జైళ్ల పైన కూడా ఆలోచించి ముందుకు వచ్చినటువంటి కంచాల బద్రి గారి నాయకత్వంలో అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, తెలంగాణ విద్యార్థి నాయకులు, ఉద్యమకారులను కూడా ఏకదాటిపై తీసుకొచ్చి వారి యొక్క సమస్యలను కానీ అన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతే తన వంతు సహకారం ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, సభాధ్యక్షులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఉద్యమకారుల సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే కూర్చొని ఒక సమావేశం జరిగిందో విద్యార్థులకు సంబంధించి అట్లాంటి సందర్భం ఇప్పుడు మనకు కనబడతా ఉన్నది. ఎందుకనంటే మన త్యాగాలను, మన పోరాటాలను ఎవరు గుర్తు చేయరు. మన త్యాగాలను మనమే గుర్తు చేసుకోవాలి, మన పోరాటాలను మనమే గుర్తు చేసుకోవాలి. అందుకోసమే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు రావాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో అందరినీ, అన్ని రంగాల ప్రజలను కలుస్తూ, అన్ని వర్గాలటువంటి సబ్బండ వర్గాల ప్రజలను కలుస్తూ అందరి కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలి, వాళ్ళకి బెనిఫిట్స్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ విద్యార్థులు వాళ్ళ పోరాటాలు మరవలేనివి. చదువులు వదిలిపెట్టుకొని, కోలులు వదిలిపెట్టుకొని ఆ రోజు పోరాటాలు చేశారు. ఎంతోమంది కూడా మన కళ్ళ ముందు కూడా మన ప్రాణాలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ మనం చూసి ఎంతో బాధపడ్డ వాళ్ళు ఇక్కడ. కొదనం సార్ ఉన్నారు, గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు, అట్లనే మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి
మన మందల భాస్కర్ స్టాలిన్ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో విరోచిత పోరాటం చేసినటువంటి ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ఒక సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా స్పష్టంగా ఈ యొక్క బ్యానర్ పైన మన డిమాండ్స్ ఏందన్నది పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు తమ జీవితాలను త్యాగం చేయడం జరిగింది. చాలా విలువైన సమయాన్ని విద్యార్థులు ఉద్యమం కోసం కేటాయించడం జరిగింది. జైలు జీవితాలు అనుభవించడం జరిగింది. ఆ సందర్భంగా చాలామంది విద్యార్థులకు ఉద్యమకారులు పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లో గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పేసి అందరూ ఆశించారు. ఉద్యమకారులను గుర్తించడం కూడా సమస్యగా మారింది. అనేక ఆందోళనలు, పోరాటాల తర్వాత కొద్దిమందిని గుర్తించి వారికి కొన్ని అవకాశాలు కల్పించారు. కానీ గుర్తించబడని వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి దబ్బేటి మహేష్కు ఆరోగ్యము బాగా లేకున్న సందర్భంలో ఆయన నిమ్స్లో జాయిన్ అయినప్పుడు అంటే మాలాంటి ఉద్యమకారులందరూ కూడా ఫేస్బుక్లో పెట్టడము, ట్విట్టర్లో పెట్టడము, ఉద్యమకారులను కాపాడుకోవాలనే ఒక పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. కనీసము ఒక హెల్త్ కార్డు ఇచ్చి వారికి మెరుగైనటువంటి ఒక వైద్య సదుపాయము కల్పించాల్సిన బాధ్యత పాలకులపైన ఉన్నది. అట్లా పక్కకు పెడితే మిగతా విషయాలలో ఎవరైనా ఒక ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఒక ఉద్యమకారునికి గుర్తింపునివ్వాలి, ఒక గౌరవం కోరుకుంటాడు. మాకు డబ్బులు, కోట్ల రూపాయలు, పదవులు అనేది సెకండరీ మ్యాటర్. ఫస్ట్ బేసికల్గా ఒక మనిషి ఎక్కడికి పోయినప్పుడు, ఒక మీటింగ్ జరిగినప్పుడు, అది ఆగస్టు 15 కావచ్చు, 26 జనవరి కావచ్చు, అది జూన్ 2 కావచ్చు, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలలో మా గుర్తింపునిచ్చి మాకు గౌరవం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులు కోరుకుంటారు. అట్లాంటి గౌరవం కూడా అనేక మందికి దక్కలేదు. ఆ 10 ఏళ్ల కాలం అటు ఉంచితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తించి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. దానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి ఇప్పటి వరకైతే మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కానీ ఆగస్టు 15వ తారీఖున పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో మాత్రం ఉద్యమకారులందరూ కూడా పిలుచుకొని వాళ్ళను గౌరవించుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా ఇప్పుడు మన కోదండరాం సార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది కాబట్టి వాళ్ళు శాసన మండలిలో ఈ అంశాన్ని మీద మాట్లాడడం జరిగింది. ఇక ఈ మధ్యలో జరిగినటువంటి ఎమ్మెల్సీ అవకాశాలు పొందినలో వాళ్ళు కూడా అద్దంకి దయాకరణ కావచ్చు, దాసోత్ శ్రావణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు. ఇవాళ శాసన మండలిలో మాట్లాడము, ప్రభుత్వం దగ్గరికి ఒక డెలిగేషన్ తీసుకుపోయే ఒక అవకాశము సార్ లాంటి వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి బయట మనలాంటి ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలను వాళ్ళు ఇవాళ ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి పరిష్కారం చూపే విధంగా వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున సార్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంత సర్వనాశనం అయిపోయిందో మనం చూసినాం. 10 ఏళ్ల కాలంలో కేవలం 6% విద్యారంగానికి బడ్జెట్ కేటాయించారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రంగా ఉండడం అనేది అత్యంత విషాదం. మనం నిజంగా అప్పుడు ఆనాడు ఉద్యమ కాలంలో ఆనాటి మరి ఉద్యమ నాయకత్వం వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని, కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఒక ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకుపోతామని చెప్పేసి మాట్లాడారు. నిజంగా ఆక్స్ఫర్డ్ స్థాయి కాదు, ఇవాళ అధమ స్థితిలో ఉన్నది. కేవలం ఇవాళ 380 మంది మాత్రమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఉన్నది. కాబట్టి ఇవాళ ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చాలంటే ముందుగా వాళ్ళను గుర్తించడము, వాళ్ళను గౌరవించడము, ఈ యొక్క బ్యానర్పై మనం ఏవైతే పెట్టుకున్న డిమాండ్లు ఇవేం పెద్ద పెద్ద డిమాండ్ కాదు, చాలా చిన్న డిమాండ్లు. కాబట్టి ఈ డిమాండ్లను సాధించే క్రమంలో కూడా
తప్పకుండా మీతో పాటు నడుస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. ఈ వేదిక మీద అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు బద్రి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ, అదేవిధంగా కవులు కళాకారులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఉద్యమ పాదాభివందనాలు. నేను రామగిరి శ్రీపతి 2007-2008 ప్రాంతంలో నేను ఇక్కడ హైదరాబాద్లో MBA చదువుతున్న క్రమంలో గద్దరన్న పాదయాత్ర చేస్తే ఆ శాంతి యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జిగా తీసుకొని నేను తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. గద్దరన్న అడుగుజాడల్లో ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమంలో మొదలైతే ఈ రోజు వరకు కూడా SC ST BC ఐక్యం జరిగే ప్రతి పోరాటంలో భాగస్వామ్యం అవుతున్న తప్ప ఏ రోజు వెనుకపోలేదు. ఆ రోజు తెలంగాణ విద్యార్థి సంఘం అని చెప్పేసి రాజారాం యాదవ్ అన్న, దుర్గం భాస్కర్ అన్న గారితో కలిసి నేను ఉద్యమంలో కీలకంగా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఉస్మానియాలో జరిగే ప్రతి మూమెంట్లో నేను యాక్టివ్గా పాల్గొంటూ జిల్లా ఇన్ఛార్జిగా తీసుకొని ఆదిలాబాద్ జిల్లాలో అనేక మంది యువకులను ఇక్కడికి తరలించిన ఉద్యమకారునిగా నాకు గుర్తింపు ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా తెలంగాణ వచ్చి 11-12 సంవత్సరాలు అవుతున్నా కూడా మేము తెలంగాణలో ఎలాంటి లబ్ధి పొందలేదు. ఉద్యమకారులుగా గుర్తింపు అంటే ఆ రోజు 10 ఏళ్ళు పనిచేసినటువంటి కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ వాళ్ళే విద్యార్థి నాయకులుగా చెలామణి అయ్యారు. మరి తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళం, జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు, చదువులకు దూరమైన వాళ్ళు, ఉద్యోగాలకు కుటుంబాలకు దూరమైన మనలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఈ సమంతా కూడా న్యాయం జరగలేదు. మరి విద్యార్థి నాయకులుగా మన త్యాగం వృధా అవ్వాల్సిందేనా? ఎక్కడికక్కడ ఏ ఆదరణకు నోచుకొని జిల్లాలలో ఉన్న విద్యార్థి నాయకులు కూడా చాలా బాధలో జీవితాలు నాశనమై ఒక్కొక్కరు చాలా తీవ్ర నిరాశకు గురవుతున్న క్రమంలో ఇవాళ బద్రి అన్న ఈ వేదికను ఏర్పాటు చేసి ఇప్పటికన్నా తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులకు గుర్తింపు ఇచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రాబోయే కాలంలో వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సభను చూసిన తర్వాత నాకు స్పష్టంగా అర్థమవుతున్నది. కనీసం మేము కోరుకునేది ఈ జాగా కాదు, ఐడెంటిటీ కార్డు కాదు, ఏది కాదు, తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రాణాలకు అర్పించి పోరాడిన మనం ఇలా ఇది అడుక్కోవడం అనేది చిన్నతనమే కావచ్చు, కానీ ఒక కళాకారుని గుర్తింపు అనేది మాత్రం కంపల్సరీ అవసరం. మనం చేసిన త్యాగాన్ని ఈ రాష్ట్రం, ఈ రాబోయే తరాలు కూడా గుర్తించుకోవాలంటే అన్న ఈ వేదికను పెట్టడం అయితే నేను మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాను. అదేవిధంగా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల కనీసం ఈ గుర్తింపు తీసుకురావడానికి ముందున్నటువంటి భద్రన్న కూడా రాబోయే కాలంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాం. ఈ మూమెంట్ని ఇంకెంత తీవ్రతరం చేసినా కూడా గ్రామాలలో ఉన్న ఉద్యమకారులకు కూడా గుర్తింపు వచ్చే విధంగా మరొక పోరాటానికి ముందుండి కూడా అన్న అడుగుజాడలు నడుస్తామని ఈ సభావికంగా తెలియజేస్తున్నారు. జై భీమ్.